అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ప్లాన్ వేస్తారండి. ఎలాగైనా సరే ఇప్పుడు బిల్ గేట్స్ గారి పైన అనేక రకాలుగా విష ప్రచారం చేయించాలి. మన దగ్గర ఉన్న పేటీఎం ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉపయోగించి జర్నీ సాయి కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, ఈ అక్క ఎవరో తెలదు, ఎప్పుడు చూడలేదు, అప్పుడే నిద్ర లేచినట్టుంది అక్క. నిద్ర ముఖంతోనే ఒక వీడియో చేసింది అక్క. ఎంత పెద్ద షాకింగ్ స్టేట్మెంట్ ఇస్తుందంటే అక్క, దాదాపు 1000 మంది చిన్నపిల్లల్ని బిల్ గేట్స్ గారు చంపి తినేసారంట. వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తామేనండి. No Bill Gates to Amravati on 16. Halt the Bill Gates until the truth is revealed. Jeffrey Epstein ఇంత ప్రపంచాన్ని ఊపేస్తున్న కేసులో ప్రధాన నిందితుడు అయిన బిల్ గేట్స్ ఇండియా ఆడపిల్లలు కాదని మీరు వెల్కమ్ చెప్పారు. ఆయన ప్రధాన నిందితుడు కాదు, ఇదే అన్న అరాకొరా తెలివితేటలతో వీడియోలు చెయ్యొద్దక్క. ఇప్పుడు ఇదైతే మీరు చెప్పుకొచ్చారో ఎప్సెన్స్ అది ఇదని చెప్పుకొచ్చేసని, ప్రధాన నిందితుడు ఆయన. ఆ తర్వాత ఆయన నేర చరిత్ర తెలిసిన తర్వాత బిల్ గేట్స్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను నా ఫౌండేషన్కి సంబంధించి ఫండ్స్ కోసం మాత్రమే కలిశాను, అంతకుమించి ఆయనకి నాకు ఎలాంటి పరిచయాలు లేవు. బహుశా నేను చేసిన తప్పు అదేనేమో, నేను చేసిన అతిపెద్ద తప్పు అయితే అతన్ని కలవడం అని చెప్పేసి అని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి అలా కొడితే అలా వస్తుందక్క. మనం ఏమి చదవం, మనం గుడ్డెద్దు చేలో పోనంటే ఇక్కడికి వచ్చి మనం బ్లైండ్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తాం. ఇంకా ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు చూడండి. కొన్ని వేల మంది ఆడపిల్లలు ఇండియాలో మిస్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో లేరు అని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గ్యారంటీ? అమ్మ అక్క, నీ తెలివితేటలకే దండేసి దండం పెట్టేయచ్చు. కొన్ని వేల మంది ఇండియాలో మహిళలు మిస్ అవుతున్నారంట. అక్కడ ఏమైనా ఎప్స్టీన్స్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా అని చెప్పేసి మూడేసారు. నిజంగా మీ కోడి బుర్రకి 100,000,000 వందనాలు పెట్టచ్చు. అప్పుడే లేసావు కదాక, బుర్ర సరిగా పనిచేసి ఉండదు. అమరావతి నాట్ డూయింగ్ ఎనీ హ్యాష్ స్టేషన్స్, బట్ మీ జ్ఞానానికే వదిలేస్తున్నాను. బిల్ గేట్స్ అనే అతను 1000కి పైగా ఎప్స్టీన్ ఫైల్స్ చిన్నపిల్లలు చంపుకుని తినే రాక్షసి జాతిని ఎంతవరకు ప్రోత్సహిస్తారన్నది మీ జ్ఞానానికే వదిలేస్తున్నారు. నీకు జ్ఞానం లేదక్క. ఏటీఎం డబ్బులకి కక్కుర్తిపడి ఆశపడి ఇలాంటి చిల్లర వీడియోలు చేసుకొని బతుకుతున్నావు, కానీ కనీసం ఏ వ్యక్తి పైన మనం ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాం అని చెప్పేసి కనీసం అవగాహన ఉందా? గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చింది. ఆ ఎప్స్టీన్ ఏదైతే చెప్పుకోతున్నావో దాని స్టోరీ ఏంటి అనేది అలా కొడితే అలా వచ్చింది. నీ వీడియోని, నువ్వు చేసిన ఆరోపణని, ఏవైతే కీ పాయింట్స్ చెప్పావో అవన్నీ కూడా నువ్వు ChatGPT అని అడగచ్చు, లేదంటే గూగుల్ జెమినీ అని అడగచ్చు. అసలు వాస్తవాలు ఏంటంటే నువ్వు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందులో 1% కూడా నేను చూడలేదు. క్లియర్గా చదివి వినిపిస్తుంది చూడు. ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్పుకొచ్చావో జెఫ్రీ ఎప్స్టీన్ అని చెప్పేసి అనే కేసులో బిల్ గేట్స్ నిందితుడు కాదు, కనీసం అనుమానితుడు కూడా కాదు. అర్థమైందా? అమెరికా న్యాయస్థానాన్ని విడుదల చేసిన పత్రాల్లో ఆయన పేరు కేవలం ఒక పరిచయస్తుడిగా మాత్రమే ప్రస్తావించబడింది. ఓకేనా? తర్వాత బిల్ గేట్స్ చెప్పిన వ్యాఖ్యలు అన్నమాట. తన ఫౌండేషన్ కోసం విరాళాలు సేకరించే ప్రయత్నంలో ఎప్స్టీన్ కలిశాను. ఆ తర్వాత ఎప్స్టీన్ నేర చరిత్ర తెలిసాక ఆయనతో కలవడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని బిల్ గేట్స్ పబ్లిక్గా క్షమాపణలు చెప్పారు. అదొకటి తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత ఏదో ఇప్పుడే చెప్పుకొచ్చారు కదా, ఎప్స్టీన్స్ చిన్నపిల్లలు చంపుకు తింటారో, వయసు తక్కువది, ఇవన్నీ చెప్పుకొచ్చావు కదా. అందులో ఇంత కూడా నిజం లేదు. ఎందుకంటే టెక్నాలజీని ఆరోగ్యపరంగా ముందుకెళ్ళే బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు అలాంటి మూఢనమ్మకాలను నమ్ముతారని చెప్పేసి నువ్వు నమ్ముతావా? మనం చూడలేదు. దాని సారాంశం ఏంటి? సంపన్నుడు ఎవరైతే ఉన్న డబ్బున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వయసు తగ్గించుకోవడానికి కొంతమంది చిన్నపిల్లల్ని చంపేసి తినేశారని చెప్పేసి అని ఏదైతే వార్తలో కథనాలు వస్తున్నాయో వాస్తవం ఎంత ఉందో తెలియదు. బిల్ గేట్స్ గారు అలాంటివి నమ్ముతారా? అలాంటి మూఢనమ్మకాలు నమ్ముతారా? అసలు బుర్ర వాడక కొద్దిగైనా కానీ మరి అడ్డగోలుగా మాట్లాడితే ఎలాగా? అదే రాసుకొచ్చారు ఇక్కడ కూడా. అత్యంత సంపన్నుడైన వ్యక్తి, టెక్నాలజీ మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టే వ్యక్తి ఇలాంటి క్షుద్రభోజాలు చేస్తాడు అనుకోవడం మూఢనమ్మకం తప్ప మరొకటి కాదు. ఇలాంటి మాటలు హర్రర్ సినిమాలో బాగుంటుంది. ఇది మన గూగుల్ జెమినీలో చెప్తున్నారు. ఇంకా చాలా రాసుకొచ్చారు. భారతదేశంలో చిన్నారులు అధ్యక్షడానికి పేదరికంటే నువ్వు చెప్పుకోవచ్చు కదా,
ఇక్కడ మహిళలందరూ కూడా అదృశ్యం అవుతున్నారు. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతారని చెప్పుకోవచ్చు కదా. దానికి క్లారిటీ బిల్ గేట్స్ గారు చేసిన సేవ ఒకసారి చెబుతాను చూడక. నిజానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో పిల్లల ప్రాణాలు తీయలేదు. పోలియో నిర్మూలన, భారత్ పోలియో రహిత దేశంగా మారడంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ వేల కోట్లు ఖర్చు చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో శిశు మరణాలు తగ్గించడానికి వ్యాక్సిన్లు ఉచితంగా అందించడంలో సహాయపడ్డారు. పిల్లలు చంపాలనుకునే వ్యక్తి వారు ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ల కోసం ఎందుకు కోట్లు ఖర్చు చేస్తారు? అది గుర్తుపెట్టుకో బాగా. ఇగో ఒకటి కాదు, రెండు కాదు, ఇలా చెప్పుకుంటా పోతే నువ్వు చెప్పినట్టు ఎక్కడా కూడా ఏ ఇంటర్నెట్లోని గూగుల్లో కావచ్చు, లేదంటే ఎక్కడా కూడా నువ్వు చెప్పినట్టుగా ఎలాంటి ఆరోపణలు లేవు. ఎందుకు ఈ పేటీఎం డబ్బుల కోసం కక్కుర్తిపడి అడ్డగోలు వీడియోలు చేసుకుంటా? ఇలా కొడితే అలా వస్తుంది. బిల్ గేట్స్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని కొడితే డేటా మొత్తం వస్తుంది. గూగుల్ కంటే నీకు ఎక్కువ తెలియదు కదా, తెలుసా? పోనీ మనకి కడుపు మంట అంతే. చంద్రబాబు నాయుడు గారు మొఖం చూసి ఆయన మన రాష్ట్రానికి వచ్చాడు కాబట్టి ఎక్కడో జరిగిందని వీళ్ళ పులిమేసుకొని ఆ దేశంలో లేని బాధ వీళ్ళకి వచ్చేసిందండి. ఏకంగా బాయ్కాట్ బిల్ గేట్ అంట. ఒకసారి వైసీపీ నాయకులు కానీ, లేదంటే వైసీపీ కార్యకర్తలు కానీ, లేదంటే సామాన్య ప్రజలు కావచ్చు, లేదంటే చూసే మీరు కావచ్చు, ఒకసారి చాట్‌జీపీటీని కానీ, గూగుల్ జెమినీ కానీ, లేదంటే గూగుల్లో కానీ ఈ ఎప్స్టైన్స్కి సంబంధించి ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈ వైసీపీకి సంబంధించిన కొంతమంది పేటీఎం ఆర్టిస్టులు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళ చేసిన ఆరోపణలని నిజమా కాదా అని చెప్పేసి ఒక్కసారి మీరు సెర్చ్ చేసి చూడండి. ఆ సమాధానం మీరు చదవండి ఒకసారి, మీకు అర్థమైపోద్ది. ఇక నేను చెప్పేది కాదు, లేదంటే వాళ్ళు చెప్పేది కాదు, మీరు తెలుసుకుంటే అయిపోద్ది కదా. అంటే వీళ్ళ రాష్ట్రం పైన కడుపులో ఎంత విషం పెట్టుకున్నారంటే రాష్ట్రం ఏ దశలోనూ కూడా అభివృద్ధి చెందకూడదు, ఏ విధంగా కూడా చెందకూడదు. వీళ్ళు వచ్చి ఏమని మాట్లాడుతున్నారండి? కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు ఆయన సంవత్సరానికి, వేల కోట్ల రూపాయలు. అలాంటి వ్యక్తి చిన్నపిల్లల్ని చంపుకు తినేసాడా? అది కూడా ఎంతమందిని? 1000 మందిని అంట. కొన్ని కోట్ల పిల్లల ప్రాణాలు కాపాడే వ్యక్తి 1000 మందిని చంపుకుని తినేస్తాడా? బుర్రను మాట్లాడుతున్నారా? మీరు నిద్రమత్తులో లేచి మాట్లాడే మాటలు ఇవా? మీరు చేసే ఆరోపణలు ఇవా? ఏమన్నా అంటే మమ్మల్ని అలాగన్నారు, మమ్మల్ని ఎలాగన్నారు అని చెప్పేసి మళ్ళీ గుక్కెట్టి ఏడిసేస్తారా? సిగ్గనిపించట్లేదండి కొంచెం కూడా మీకు? నీకు తెలిసిపోయిందా? ప్రధాన నిందితుడు అట్ట పైగా ఏమని చెప్పొచ్చిందండి ఇవిడి? ఆ ఎప్స్టైన్స్ అనే సిరీస్లో ఈయన ప్రధాన నిందితుడంట. ఆయన కాదమ్మా, నీకు అందుకే చెప్పా సగం తెలుసు సగం తెలియదు అని చెప్పేసాను. నువ్వు మమ్మల్ని మభ్య పెట్టాలని ప్రయత్నం చేయొచ్చేమో కానీ గూగుల్ అబద్ధం చెప్పదుగా. ఇంటర్నెట్లో అలా కొడితే ఇలా వస్తుంది మొత్తం డేటా మొత్తం. కనీసం వీడియో చేసే ముందు అది కూడా తెలియదా నీకు? మనం మాట్లాడేది వాస్తవమా అవాస్తవమా, మనం చెప్పేది నిజమా కాదని కాస్త వెరిఫై చేసుకోవసరం లేదా? అంతేలే, ఎవడెతుకుతేలే, ఎవడికి అంత ఓపిక ఉంది. మన కెమెరా చూసి మాట్లాడగలుగుతున్నాం, మనకు ధైర్యం ఉంది. అంటే మనకు కొంతమంది కెమెరాను చూసి సిగ్గుపడుతూ ఉంటారు, మాట్లాడలేరు. మాలాంటి వాళ్ళకి ఎలాగ ఉండదు అనుకోండి. ఇంకెలాగ లేదు కాబట్టి మనకి చక్కగా ఎన్ని అబద్ధాలు చెప్పలే కానీ చూసి వాళ్ళు నమ్మేస్తారనే కదా నీ అభిప్రాయం. అవసరం లేదు, అలా కొడితే అలా వచ్చింది. ప్రపంచం మెచ్చిన వ్యక్తిని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే బాయ్కాట్ బిల్ గేట్సా? మైక్రోసాఫ్ట్ని కూడా బాయ్కాట్ చేసేయి. వాడమాకండి. విండోస్ వాడమాకు, మైక్రోసాఫ్ట్ వాడమాకు, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఏది కూడా నువ్వు వాడమాకు. అన్నిటిని బాయ్కాట్ చేసేయి. చేయగలుగుతావా? అన్ని బాయ్కాట్ చేస్తే నువ్వు ఫోన్ కూడా ఆపరేట్ చేయలేవు. గుర్తుపెట్టుకో బాగా. ఈ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వమాకండి అక్క. ఎందుకు ఉన్న పొరుగు పోగొట్టేసుకుంటారో ఏదో మీరేదో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లాగా లేదా ఇంకొకలాగా బిల్డప్లు ఇచ్చేసుకొని అనవసరంగా అడ్డంగా దొరికేసి ఎందుకు ట్రోల్ అయిపోతారో అని అడుగుతున్నా. పైగా నాలెడ్జ్ గురించి మీరు మాట్లాడద్దు. మీ అపరమేధవుతాను ఇప్పుడు మాకు తెలిసిపోయింది. కనీసం గూగుల్లో మనం మాట్లాడితే రైటా లేదంటే ఇంకోటా తప్ప కనీసం చూసుకోకుండా నిద్రమోకంతో నువ్వు చేసావంటే వీడియో మరి నిన్నేమనాలి ఇంకా? పైగా బాయ్కాట్ నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఒక వ్యక్తి పైన, ఒక రాష్ట్రానికి ఒక ప్రముఖ వ్యక్తి మనకి ఇక్కడికి వస్తే ఆషామాషి వ్యవహారం కాదు అది. ప్రపంచ కుబేరుడు, ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తి మన రాష్ట్రానికి వస్తే సంతోషించాల్సింది పోయి ఏడుస్తారా? ఎక్కడ మన రాష్ట్రం డెవలప్మెంట్ అయిపోతుందో, పరిశ్రమలు వచ్చేస్తాయో, ఐటీ రంగంలో ముందుకెళ్ళిపోద్దేమో,
ఇక్కడ ఉపాధి దొరికేద్ది. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి చెప్పి అప్పమ్మాయి మాట్లాడు ఏంటో మనకే బొక్క అని చెప్పేసి అని మీరు అడ్డగోలుగా వాదించేస్తారా? ఆడు చూస్తే ఆ పోరం ఒకేదో అలా మాట్లాడతాడు ఎవడాడు సాయిగాడి. మీరు చూస్తే ఇలాంటి విషయం కక్కుతూ ఉంటారా? సిగ్గనిపించట్లేదండి కాస్తానే, కానీ ఎవరిని అడగవసరం లేదు, ఎవరికి క్లారిఫై మీరేం సూక్తులు చెప్పవసరం లేదు. అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి, అందరూ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పే ఆ ఎప్స్టీన్ సిరీస్ ఏదైతే ఉందో దానికి బిల్ గేట్స్ గారికి ఏం సంబంధం ఉందని చెప్పేసి అని మీరే మీ చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఒకసారి కొట్టి చూడండి. తెలుగులోనే కొట్టండి, తెలుగులో కొడితే తెలుగులోనే చెప్తుంది అక్కడ. అప్పుడు వీళ్ళ మాటలు నమ్మొచ్చా లేదా అనేది మీకు అర్థమైపోద్ది. అప్పుడు ఎవడ పేటీఎం బ్యాచ్ ఎవడ ఒరిజినల్ అనేది కూడా తెలుస్తుంది. దయచేసి మీకు వచ్చే చిల్లర కోసం రాష్ట్రం పైన విషయం కక్కమాకండి, అది గుర్తుపెట్టుకుంటే మంచిది.